ప్రియులారా, ఎప్పుడు చెప్తుంటాము, జీవితం చాలా చిన్నది. చెప్పాను కదా, ఈ చిన్న జీవితంలో కోపాలు, ఆవేశాలు, పగలు, ద్వేషాలు, ప్రతీకారాలు, అసూయలు, ఏదో సాధించాలి, ఎవరినో సాధించాలి. వద్దు. ఏ క్షణాన్న కన్ను మూస్తావో, ఏ క్షణాన్న ఎలా నీకు మరణం వస్తుందో, ఎటువైపు నుంచి మరణం వస్తుందో, ఎలా వస్తుందో ఎవ్వరము ఊహించలేము. అందులో కరోనా తర్వాత ఏమంటారు, ఈ గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి, హార్ట్ స్ట్రోకులు మరీ ఎక్కువైపోయాయి. మీకు తెలియంది కాదు, సడన్ ఆకస్మికంగా మరణాలు. పిల్లలు, చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తాం, చిన్న పిల్లల్లో కూడా. ఈ రోజున్న మనిషి రేపు ఉంటాడా చెప్పలేమండి. నిజంగా ఒక అతను ఎవరు పెద్ద వ్యక్తి మాట్లాడుతూ మంచి మాట అన్నాడు, మనము నిన్నటి వారమే, రేపు అనేది మన జీవితంలో లేదు. నిజం, బైబిల్ చెప్పింది అదే, మనము నిన్నటి వారమే, మనం నిన్నటి వారమే, మనం నిన్నటి వారమే. అది బైబిల్లో రాయబడిన మాటే. నిజంగా ఆ వ్యక్తి నోట అది చదివినప్పుడు చాలా ఆశ్చర్యం, ఆనందం వేసింది. దేవుడు ఎప్పుడు చెప్పాడు, రేపేమి సంభవించినో నీకు తెలియదు మనిషి, రేపేమి సంభవించినో నీకు తెలియదు నాయన. ఈరోజు బ్రతుకున్నావా దేవుడు దయ, ఈరోజు బ్రతుకున్నావా దేవుని కృప. బ్రతుకున్న నువ్వు దేవుడి కోసం ఏమని చేయగలుగుతున్నావా ఆలోచించి ఒక్కసారి. నీ చుట్టూ ఉన్న వారితో నువ్వు ఎలా ఉంటున్నావు, సమాజంలో ఎలా బ్రతుకుతున్నావు? దోపిడియా, అన్యాయమా, అక్రమమా, అవినీతిపరుడుగా మారిపోతున్నావా? కడుపు కొడుతున్నావా? వాళ్ళ కన్నీళ్ళ కారణమవుతున్నావా? కుటుంబాన్ని విడదీస్తున్నావా? భార్యను వేధిస్తున్నావా? భర్తను చంపాలనుకుంటున్నావా? వద్దు. ఇలాంటి ఆలోచనలు ఏ ఉన్నా నీ మనసులో చంపై వాటిని. మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి.